ప్రభుత్వ స్థలాలు అమ్మేసిండ్రు, వక్ఫ్ బోర్డు భూములు ఎన్ఓసీలు ఇప్పించిండ్రు, అసైన్మెంట్ భూములు బెనామీ పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు, హైదరాబాద్ లో ప్రైమ్ ప్రాపర్టీస్ అమ్మేసింది, అవి అమ్మేసి చేసింది, ఆ లక్షల కోట్లు అప్పు చేసింది కాక లక్షల కోట్లు సంపాదించుకుంది. 20 సంవత్సరాలు మెదకోలే చూసిరుగా, 20-30 సంవత్సరాల కింద వాళ్ళది ఏముండే బ్యాక్గ్రౌండ్, డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి. ఇలా వాళ్ళు ఒక రాజు పిల్లల్లాగా రాజు కుటుంబం లాగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రభుత్వంలోకి దిగిపోయినా కూడా అహంకారం తగ్గలేదు, మనం గమనిస్తున్నాం. ఇలా 120 రోజులకే ఏ పడితే మాట్లాడుతున్నారు. అంటే అంటే పవర్ లేని బర్దాష్ కాదా? ఇప్పుడు నేను ఓడిపోయిన ఎంత ఉందా, హ్యాపీగా ఉన్నానా లేదా? 3 మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఓడిపోతారు. దాంట్లో ఏముంది? వాళ్ళు ఓడిపోతే అసలు ఆ ఓడిపోవడం వాళ్ళకు డైజెస్ట్ అయితే లేదు, ఏది పడుతుంది అది మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు